ఓకేనా. ఈ ఈ ఎగ్జామినేషన్కి ఇది ఒకటి కొద్దిగా ఇది ఉంది కాబట్టి కంప్లీట్ చేస్తామా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎంఎస్ యాక్సెస్? ఎంఎస్ యాక్సెస్ దానికి యూజ్ చేస్తాము. ప్రీవియస్ క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉందమ్మా వెబ్ టెక్నాలజీలో, వెబ్ టెక్నాలజీ అండ్ డిజైన్లో? నో సార్. ఓకే, సి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్? ఎంఎస్ ఆఫీస్లో ఏమి యూజ్ ఉంది, దానివల్ల ఉపయోగం? వాట్ ఈస్ మెన్ బై ఎంఎస్ ఆఫీస్? ఎంఎస్ ఆఫీస్ ఇస్ నథింగ్ బట్ అన్ డేటాబేస్. సి మన యొక్క డేటాని ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ అంతా డిఫరెంట్ ఎంఎస్ యాక్సెస్. యాక్సెస్ ను మనం డేటాబేస్ అంటాము, అరాకల్నే డేటాబేస్ అంటాం. ఎందుకు దీన్ని డేటాబేస్ అంటామంటే మీ యొక్క డేటా మొత్తం దాంట్లో స్టోర్ అవుతుందంటే ఇన్సర్టెడ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్, టేబుల్స్ లోనే స్టోర్ అవుతుంది. కాబట్టి మనం ఎంఎస్ యాక్సెస్ is also called as an database. Microsoft Office Access is a powerful program to create and manage your database. Is it clear how to create, how to manage your database? Ante coming next class lo chustamu. Before that database ante emi మీ యొక్క డేటా మొత్తము ఇక్కడ టేబుల్స్, రోస్, కాలమ్స్ లో ఇన్సర్ట్ చేసి దట్ ఈస్ ప్రొటెక్టెడ్ మోడ్ లో పెడుతుంది కాబట్టి దీన్నే ఎంఎస్ యాక్సెస్ is also called as a database అంటాము. It has many built-in features assist you in constructions and viewing your information. You can create the table, you can create the wizard, templates, itla different types of view lo manam access ne use chesukovachu ma. See, this is the outlook of your MS Access. MS Access open chestane manaki table. Is it clear ma? Table, how to create the table endu create chestam emem, whereas in Excel లో మనం డైరెక్ట్ గా రోస్, కాలమ్స్ ఉంటుంది, మనం ఈ నంబర్స్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, ఏదైనా డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేస్తాం. వెరాస్ హియర్ ఇక్కడ టేబుల్ క్రియేట్ అవుతుంది. వన్స్ ఇఫ్ యూ క్రియేటెడ్ ద టేబుల్ ఐడి నెంబర్ అండ్ క్లిక్ టు యాడ్. వాట్ ఈస్ ఐడి అన్నప్పుడు ఐడెంటిఫికేషన్ ఆఫ్ యువర్ టేబుల్ నేమ్ అనుకోండి, దాని యొక్క క్యారెక్టర్స్, నంబర్ అనుకోండి, ఏజ్ అనుకోండి, దట్ ఈస్ బిలాంగ్స్ న్యూమరిక్ వాల్యూస్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరిక్ క్యారెక్టర్ ఆర్ ప్రైమరీ కీ, ఫారిన్ కీ, ఇట్లా దాని ప్రొటెక్టెడ్ మోడ్ లో కూడా మనం క్రియేట్ అయ్యేటప్పుడే చేసుకోవచ్చు మా. దిస్ ఈస్ ద అవుట్లుక్, దిస్ ఈస్ ద ఎంఎస్ యాక్సెస్ టేబుల్. ఇట్లా ఉంటుంది అనమాట. జస్ట్ విల్ సీ ఇన్ లైవ్ లో మనం చూసినప్పుడు ఎట్లా ఉంటుందో చూస్తాము. బిఫోర్ ఇది కంప్లీట్ అయినాక దాన్ని చూస్తాము. సే దిస్ ఈస్ ద డేటాబేస్. డేటాబేస్ దాని అంటాము అంటే డేటాబేస్ నథింగ్ బట్ టేబుల్, ఫీల్డ్, డేటా టైప్స్ ఈస్ కాల్డ్ డేటాబేస్. వాట్ ఈస్ ద డేటాబేస్ ఫైల్? This is mainly the file that encompasses entire database and it is saved a hard drive or floppy disk. మీ యొక్క డేటాబేస్ మొత్తము దాంట్లో స్టోర్ అవుతుంది, either హార్డ్ డిస్క్ ఆర్ ఫ్లాపీ డిస్క్. స్టోర్ చేసేదాన్నే మనం డేటాబేస్ ప్రొటెక్టెడ్ అంటాము. వేరెవర్ హియర్ మనం మన యొక్క డేటాను ఎక్కడ ప్రొటెక్ట్ చేసి పెట్టాము? యాక్సెస్ లో ఇన్సర్టింగ్ టేబుల్ అండ్ టేబుల్స్ లో మన యొక్క డేటాబేస్ మొత్తం ఇన్సర్ట్ చేసి క్రియేట్ చేసి పెడతాము. దట్ ఈస్ ఇన్సర్టెడ్ ఇంటూ ఫీల్డ్ అండ్ డేటా టైప్. టేబుల్ ఫీల్డ్స్ నథింగ్ బట్ అండ్ మీ యొక్క న్యూమరిక్ వాల్యూ కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ కావచ్చు, దాన్నే ఫీల్డ్స్ అంటాం. ఏజ్ బిలాంగ్స్ టు నంబర్ కాబట్టి దట్ ఈస్ న్యూమరిక్ వాల్యూ, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫీల్డ్. అనదర్ నేమ్ ఈస్ ఎ క్యారెక్టర్ ఈస్ ద అనదర్ ఫీల్డ్. సి డేటా టైప్స్ ఏమి? either text or number is the data types. All are belongs to database file. See the flow. This is the table, this is the field, this is the data type. What is the table? Table ante emi? There is a collection of data about a specific topic. Ante nothing but మీ యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ కావచ్చు, స్టూడెంట్ డీటెయిల్స్ కావచ్చు, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ క్లాస్, ఇట్లా డిఫరెంట్స్ ఉంటాయి కదా. అదంతా కలెక్షన్ ఆఫ్ డేటా అబౌట్ ఏ స్పెసిఫిక్ టాపిక్. అంటే ఏదైనా కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఏదైనా మార్కెట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, దట్ ఈస్ ద టాపిక్. వాట్ ఈస్ ద ఫీల్డ్స్? ఫీల్డ్స్ రిక్వైర్స్ డిపెండ్ అపాన్ యువర్ టాపిక్. ఎట్లాంటి ఫీల్డ్స్ కావాలా? ఎంప్లాయీ అన్నప్పుడు, స్టూడెంట్ అన్నప్పుడు, స్టూడెంట్ మార్క్ లిస్ట్ హ్యావింగ్ ఏ 3 డిఫరెంట్ కేటగిరీస్. హియర్ స్టూడెంట్ అంటున్నాం. స్టూడెంట్ యొక్క ఆప్షన్ ఏమి? స్టూడెంట్ యొక్క కేటగిరీస్ ఏమి? స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ క్వాలిఫికేషన్. అంటే ఇప్పుడు దానికి ఎంటర్ చేస్తున్నాడు, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్తున్నాడు కాబట్టి ప్రీవియస్ క్వాలిఫికేషన్, ప్రెసెంట్ క్వాలిఫికేషన్, దట్ ఈస్ ద టాపిక్. హియర్ ఎంప్లాయీస్ అన్నప్పుడు ఏమవుతుంది? ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డెసిగ్నేషన్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ అడ్రస్. దిస్ ఈస్ అనదర్ టాపిక్. అగైన్ స్టూడెంట్ మార్క్ లిస్ట్ అంటున్నాం. స్టూడెంట్ మార్క్ లిస్ట్ అంటే దాని యొక్క ఏమేమి ఉంటుంది? స్టూడెంట్ నేమ్ ఉంటుంది, స్టూడెంట్ రిజిస్టర్ నంబర్, స్టూడెంట్ సబ్జెక్ట్స్. ఓకే, దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ స్పెసిఫిక్ టాపిక్స్. అంటే ఎగ్జాంపుల్ ఇట్లా ఈ దానికి మీరు డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటామో దాని టాపిక్ అంటాము. హియర్ ద ఫీల్డ్స్, డిఫరెంట్ ఫీల్డ్స్. అంటే స్టూడెంట్ నంబర్ కి స్టూడెంట్ మార్క్ లిస్ట్ కి డిఫరెంట్ ఫీల్డ్ ఉంటుంది, ఎంప్లాయీకి డిఫరెంట్ ఫీల్డ్ ఉంటుంది,
స్టూడెంట్ డీటెయిల్స్ కి డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటుంది. ఆ ఫీల్డ్స్ నే మనం డేటా ఫిల్అప్ చేస్తున్నాం. ఏమేమి ఫిల్అప్ చేస్తున్నాం అంటే స్టూడెంట్ నేమ్ నథింగ్ బట్ అండ్ టెక్స్ట్. సి డేటా టైప్ ఈస్ a text. Student register number is numeric value, that is data type is a numeric value. These types of fields are belongs to database file. Okay na, దాన్నంతా కలిపి మనం ఏమంటాము database file అనేది అంటాము. See how it works. The creating a new of the existing database. మనకి ఆల్రెడీ ఉన్న డేటాబేస్ నే మనం క్రియేట్ చేయాలని దిస్ ఇస్ ద పాపప్ విండో. ఎగ్జాక్ట్ గా ఇట్లే ఉంటుంది. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ విజార్డ్ నథింగ్ బట్ అండ్ వి డోంట్ నో హౌ టు క్రియేట్ ద డేటాబేస్. మనకు తెలియదు. దాంట్లో ఉన్న టెంప్లెట్స్ అంటే ఉన్న ప్రీవియస్ గా ఉన్న మోడల్ మనం అట్లే ఇన్సర్ట్ చేసాం. రీరైట్ ద డేటాబేస్. ఆల్రెడీ ఉన్న డేటానే ఉన్న ఫార్మేట్ ని మనం రీరైట్ చేసుకునేదాన్ని విజార్డ్ ఆర్ టెంప్లెట్ అంటామా. అదర్వైజ్ యూ మే క్రియేట్ ఏ న్యూ డేటాబేస్. హౌ టు క్రియేట్ అంటే ఇక్కడ ఓపెన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అంటే ఆల్రెడీ ఉన్న డేటాబేస్ ని క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తే యూ క్యాన్ ఓపెన్ ఆర్ ఓపెన్ ఏ యాక్సెస్ డేటాబేస్ అంటే బ్లాంక్ డేటాబేస్. యాక్సెస్ డేటాబేస్ విజార్డ్ నథింగ్ బట్ అండ్ విజార్డ్ అంటే ప్రీ డిజైన్డ్. ఆల్రెడీ మన డేటాబేస్ లో ఆ విజార్డ్ అనేది ఉంటుంది. ఆ విజార్డ్ ని బేస్ చేసుకునేసి డేటాబేస్ ఫైల్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. What is meant by wizard? Wizard nothing but an all pages projects is pre-defined. Already ఎవరో చేసిందని యూజ్ చేసేదాన్ని wizard అంటాం. Here also there has a standard format. ప్రీవియస్ గా అంటే మీకు డేటాబేస్ కొత్తగా క్రియేట్ చేసేది తెలియదు అంటే already they are having a wizard. You may utilize that wizard and create the database. Okay, when a Microsoft Access, a dialog box is automatically displayed with the option to create a new database to open existing one. If this dialog box is displayed, access database wizard, pages, projects, and then click OK. Automatically the wizard has been created, open. You may insert or rewrite the database what previously on the data. మన ఆల్రెడీ ఉన్న డేటానే మనం ఓవర్ రైట్ చేసుకునే దానికి యూజ్ చేసేదే విజార్డ్ ఫైల్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? మిమ్మల్ని ఏమైనా డౌట్స్ ఉన్నాయా? See what is the differences between wizard and plain database? అంటే wizard అంటే ఏమంటున్నాం అంటే ప్రీవియస్ సిస్టమ్ లోనే కొన్ని టెంప్లెట్స్ అంటే డిజైన్ ఆల్రెడీ డిజైన్ చేసేదాన్ని ఉన్నదాన్ని యూటిలైజ్ చేసేదాన్ని మనం wizard అంటాం. How to create a database without using a database wizard means with a Microsoft Access you may open a dialog box. It is displayed on a blank access. I will show in live. ఎట్లుంటుందో నేను చూపిస్తాను. మా బ్లాంక్ డేటాబేస్ ఎట్లుంటుంది, హౌ కెన్ యూ ఓపెన్ ద యాక్సెస్ ఫైల్. సి దిస్ ఇస్ ద MS Access. యాక్సెస్ లో ఆల్రెడీ మనము బ్లాంక్ డేటాబేస్ టేబుల్ 1 అంటే బ్లాంక్ గా మనము డేటాబేస్ హాస్ బీన్ క్రియేటెడ్. దట్ ఈస్ ద న్యూ డేటా అంటే MS Access ఫైల్ ని కొత్తగా క్రియేట్ చేసినప్పుడు దిస్ ఇస్ ద విండో లుక్ లైక్స్ ఇన్ MS Access. ఇట్లా ఆ విండో ఓపెన్ అవుతుందమ్మా. ఫస్ట్ దట్ ఈస్ ఐడి నంబర్ న్యూ. ఓకేనా? న్యూ అంటే ఏమి ఇక్కడ ఇస్తున్నాము నేమ్. ఐడి ఈస్ ద నేమ్, సారీ న్యూ. క్లిక్ హియర్ టు యాడ్. ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాము దట్ ఈస్ ద నంబర్ అన్నప్పుడు న్యూమరిక్ ఫీల్డ్ ఈస్ నంబర్. ఓకేనా? నంబర్ గా యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ దట్ ఈస్ ద కరెన్సీ అన్నప్పుడు సాలరీస్ అట్లాంటిది వచ్చినప్పుడు సీ ద సింబల్స్ మా. నేను ఇక్కడ ఫీల్డ్ ఎంటర్ చేస్తా ఉంటే మీకు ఏమవుతుంది, ఫీల్డ్ 1 ఈస్ ద న్యూమరిక్ వాల్యూ, ఫీల్డ్ 2 ఈస్ ద కరెన్సీ, ఫీల్డ్ 3 ఈస్ ద టెక్స్ట్, రిచ్ టెక్స్ట్ ఆర్ లాంగ్ టెక్స్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, రిచ్ టెక్స్ట్. ఓకే, దిస్ ఇస్ ద టెక్స్ట్ ఫార్మాట్. హియర్ ఇక్కడ ఏమి ఎంటర్ చేస్తున్నాను, ఐడి, ఫీల్డ్
number 1, okay. Field 2 currency, field 3 ఏమి ఇచ్చినాము, రిచ్ టెక్స్ట్ ఇచ్చినాం, ఓకే. The field has been created here. See, ID number is 1, that is the numeric 1. Field 1 is 1 number. I would like to change that to 3, 4, 5. మీకు ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ కావాలనేసి యూ మే యాడ్ ఇట్, ఓకేనా. యాడ్ అండ్ సీ ద పాపప్ విండో. ఇక్కడ చూడమ్మా, లాంగ్ టెక్స్ట్, రిచ్ టెక్స్ట్ ఆర్ అటాచ్ ద ఫైల్. యూ మే అటాచ్ ద ఇమేజ్ ఆల్సో. ఇక్కడ క్లిక్ చేసే అటాచ్మెంట్స్ మనము సి జస్ట్ కొన్ని చోట్ల చూసారంటే మనకు మెయిల్ సెర్చ్ చేసినప్పుడు కూడా, మెయిల్ క్లిక్ చేసినప్పుడు కూడా ద అటాచ్మెంట్ బటన్ ఈస్ లైక్ దట్. ఎట్లా వస్తుందంటే దిస్ ఇస్ ద డిఫాల్ట్ ప్రోగ్రామ్. హియర్ ఐ am not writing any program. Just you click here, add attachment, add hyperlink. I would like to click here hyperlink, okay. ఇప్పుడు ఇక్కడ www అంటేనే ఆటోమేటిక్ హైపర్లింక్ అనేది వచ్చేస్తుంది. క్లిక్, ఓకే. కెనాట్ లొకేట్ ద ఇంటర్నెట్ సర్వర్ ఆర్ ప్రాక్సీ సర్వర్. ఇస్ ఇట్ క్లియర్? ఈ www అనేది క్లిక్, నేనేం చేస్తున్నా ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్ రాస్తున్నానమ్మా. ఆర్ యూ సీయింగ్ దిస్ క్రియేటింగ్ ద టేబుల్? ఇక్కడ 3 W's ఇచ్చిన, ఓకే. ఆటోమేటిక్ ఏమవుతుంది, www.gmail.com, ఓకే. gmail.com అనేసి నేను వెబ్సైట్లో ఇన్సర్ట్ చేస్తున్నా. హియర్ ఐ హావ్ క్రియేటెడ్ ద టేబుల్. జస్ట్ ఐ క్లోజ్ దిస్ టేబుల్. డూ యూ వాంట్ టు సేవ్? ఎస్, టేబుల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, టేబుల్ 1, ఓకే. ఇక్కడ ఏముందమ్మా, మీకు ప్లెయిన్ కనబడుతుందా? ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఇక్కడ ఏం లేదు అంటే టేబుల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఆ డేటాబేస్ ఎక్కడ ఉంటుంది నాకు? సి, ఐ వుడ్ లైక్ టు క్లిక్ దిస్ టేబుల్. ఒక్కసారి మనము ఆ టేబుల్ని క్లిక్ చేసి ఆటోమేటిక్గా టేబుల్ లోపల కంటెంట్ ఏముందో మొత్తము మనకి ఇక్కడే కనబడుతుంది అనమాట. దిస్ ఈజ్ హౌ టు క్రియేట్ టేబుల్ ఇన్ MS Access. Is it clear? Clear, Amma? Sir. Okay, that is the creating database without using the database wizard. అంటే wizard ని ఏం యూజ్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన స్టైల్, మనకు కావాల్సిన డిజైనింగ్ స్టైల్ నథింగ్ బట్ అండ్ మీరు ఇచ్చే కంటెంట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్, ఏదర్ న్యూమరిక్ వాల్యూ అంటే న్యూమరిక్, ఏదర్ రిచ్ టెక్స్ట్ అంటే రిచ్ టెక్స్ట్, ఆర్ కరెన్సీస్ అంటే కరెన్సీస్. అంటే డిపెండింగ్ అపాన్ యువర్ కంటెంట్ కావచ్చు, లేకపోతే మీ యొక్క నీడ్ని బేస్ చేసుకునేసి మనము టేబుల్ని క్రియేట్ చేసుకునేదే క్రియేటింగ్ వితౌట్ యూజింగ్ ద విజార్డ్. ఇస్ ఇట్ క్లియర్? సి, దిస్ ఈస్ ద క్రియేట్ టేబుల్ ఇన్ డిజైన్ వ్యూ. Design view nothing but an specific that to create below the screen shows up the following step. To create design view nothing but an మనం టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత దాని యొక్క డిజైనింగ్, ఆ టేబుల్ కాలమ్స్ రోస్ కానీ మనం మళ్ళీ కూడా మాడిఫై చేసుకోవచ్చు అనమాట. అది నెక్స్ట్ క్లాస్లో విల్ సీ దట్ హౌ టు డిజైన్, హౌ టు క్రియేట్ ద విజార్డ్స్. అంటే ఇప్పుడు చేసింది మనం క్రియేటింగ్ ద టేబుల్స్లోనే మళ్ళీ డిజైనింగ్ ఎట్లా చేయాలనేసి మనం చూస్తాం, ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ మెన్ బై టేబుల్? టేబుల్ అంటే ఏమి? టేబుల్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ డేటా అబౌట్ అండ్ స్పెసిఫిక్ టాపిక్ అన్న. స్పెసిఫిక్ టాపిక్ నథింగ్ బట్ మీ యొక్క క్రియేషన్స్ దానికి కావాలో అంటే స్టూడెంట్ డీటెయిల్స్ కావచ్చు, ఎంప్లాయీ డీటెయిల్స్ కావచ్చు, either examination details కావచ్చు, or your mark list కావచ్చు. That is your specific topic అంటాము. Such as a student or a contacts using a separate table for each topic means that you store that data only in once, which makes your database more efficient and reduces the data enters in error. అంటే ఇక్కడ ఏమనంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద డిఫరెన్సెస్. వెరాస్ ఇక్కడ here I have created the table 1. Okay na, ఇక్కడ table 1 లో ఏముంది? field 1, field 2, field 3, field 4, field 5. ఓకే నా, ఇక్కడ డిఫరెన్సెస్ ఏముంది? ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు మా. దిస్ ఈస్ ద రిజిస్టర్ నంబర్. ఓకే, ఏమంటుంది చూడండి.
రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసి నేను నెక్స్ట్ దానికి పోతాను. if I am entering or also the value we entered does not match the number data type. Is it clear? Access లో మనకు అడ్వాంటేజ్ ఏం రాదు, మనం క్రియేట్ చేసే డేటాబేస్ కి దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. బికాస్ ఆఫ్ నేను ఫీల్డ్ టైప్ ఏమి ఇచ్చినాను ఇక్కడ, ఫీల్డ్ టైప్ ఈస్ ద న్యూమరిక్ వాల్యూ షుడ్ ఎంటర్ ఓన్లీ నంబర్. ఓకేనా, నంబర్ ఇస్తేనే ఎంటర్ అవుతుంది. ఫీల్డ్ 2 ఏమి ఇస్తున్నాను, కరెన్సీ ఇస్తున్నాను. బికాస్ అంతే, నువ్వు ఎన్ని అన్నా కానీ ఈ ఫీల్డ్ లో ఎంటర్ చేసుకోవచ్చు మా. ఓకే, యూ మే ఎంటర్ ఎనీ హౌ మెనీ నంబర్స్ యూ వాంట్. ఓకే, జస్ట్ ఎంటర్ చేస్తుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ రో వస్తూ ఉంటుంది. వెరాస్ అంటే ఇంకొక దానికి మనం మోడిఫికేషన్ చేయాలంటే ఈ టేబుల్ అంతే ఏముంటుంది, ఫీల్డ్ 1 ఈజ్, ఫీల్డ్ 2 ఈజ్ ద రిజిస్టర్ నెంబర్, ఫీల్డ్ 3 ఈజ్ ద కరెన్సీ, ఫీల్డ్ 4 ఈజ్ ద నేమ్, ఫీల్డ్ 5 ఈజ్ ద అటాచ్మెంట్ ఆఫ్ యువర్ ఫైల్. సి ఫీల్డ్ 5 లో ఏమి ఇస్తున్నాను, నేను జీమెయిల్ లింక్ ఇస్తున్నా. జస్ట్ ఐ హావ్ క్రియేటెడ్ ద లింక్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైపర్ లింక్. ఇఫ్ ఐ క్లిక్ హియర్ ఆటోమేటిక్లీ ద జీమెయిల్ హ్యాస్ బీన్ ఓపెన్. ఓకే, నేను అలా క్లిక్ చేసిన వెంటనే జీమెయిల్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఎట్లా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ హైపర్ లింక్. ఆడ హైపర్ లింక్ ఇచ్చినాను కాబట్టి ఆటోమేటిక్ ద సింబల్ ఆల్సో చేంజ్. ఆడ హ్యాండ్ వచ్చింది కదమ్మా, హ్యాండ్, ద హ్యాండ్ ఈస్ విజిబుల్. స్క్రీన్ కనపడలేదు సార్. ఓకే, ఇప్పుడు కనబడుతుందా? ఎస్ సార్. ఓకే, ఇక్కడ మనం ఈ కాలమ్స్ చూస్తా వస్తే ఇక్కడ చూడండి మా హ్యాండ్ చిన్న ఐకాన్, చిన్న ఐకాన్ మన మౌస్ కర్సర్ లాగా హ్యాండ్ కర్సర్ కనబడుతుందా? ఇక్కడికి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే జస్ట్ కర్సర్ కనబడుతుంది, ఇక్కడ క్లిక్ చేస్తే హ్యాండ్ సింబల్ మారుతుంది. దట్ ఈస్ ద హైపర్ లింక్. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఓపెనింగ్ ఏ జీమెయిల్. క్లిక్ చేసిన వెంటనే జీమెయిల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఫీల్డ్ అసైన్ చేసింది అట్లా. వన్స్ ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ అసైన్ చేసి నెక్స్ట్ నేను మాడిఫికేషన్ కావాలంటే ఏం చేయాలి, ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ద టేబుల్. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేసుకోవాలంటే క్రియేట్ ఎ న్యూ టేబుల్. జస్ట్ న్యూ టేబుల్ అంటే న్యూ టేబుల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. న్యూ టేబుల్ క్రియేట్ చేస్తేనే నెక్స్ట్ ఫార్మాట్ కి నేను వర్క్ చేయగలుగుతాను. అదర్వైజ్ వీ కెనాట్ ఏబుల్ టు ఇన్సర్ట్ ద డేటా టు అనదర్ టేబుల్. మనము ఈ టేబుల్లో నుంచి ఇంకొక టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే ఆటోమేటిక్లీ యూ షుడ్ క్రియేట్ ఏ న్యూ టేబుల్. దెన్ ఓన్లీ యూ కెన్ ఎంటర్ ద డేటా ఇంటూ new tables. Okay, this is the table to this is the table. A table is the collection of data అంటున్నాం. అంటే ఓవరాల్ దాని మీ యొక్క టాపిక్ రిలేట్ అయిన డేటానే మనం మొత్తం కంటెంట్ రిసీవ్ చేసుకొని చేసేదాన్ని మనం టేబుల్ అనేసి అంటాము. దిస్ ఇస్ ద ఫీల్డ్. మనం ఎప్పుడు ఏమేమి ఎంటర్ చేస్తామా, ఫీల్డ్ నేమ్, ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, సిటీ ఇస్తున్నాను. సీ ద content, first name, last name is the new character, whereas the date of birth is the numeric value, whereas the address is the numeric and the text. Rendu mix aitene untunduma. Okay na, this is the numeric and text. Finally this is the city is also a character. అంటే మీరు వర్క్ చేసే అంటే ఉన్న ప్లేస్ కావచ్చు ఆర్ వర్కింగ్ ప్లేస్ ఇస్ ద క్యారెక్టర్ గానే మనము ఇది అంతా మనం ఇవ్వాల్సిన డిక్లరేషన్స్. దట్ ఈస్ ద ఆర్గనైజేషన్ డేటా ఇంటూ ద కాలమ్స్. దాని యొక్క ఫీల్డ్స్ అండ్ కాలమ్స్ ను మనం ఏం చేస్తున్నామంటే ఎంటర్ చేస్తున్నాం. వెరాజ్ ఇన్ ఎక్సెల్ లో ఏం చేస్తున్నాము మనము దాని యొక్క ఫీల్డ్ కానీ దాని యొక్క డేటాబేస్ కానీ మనం ఇన్సర్ట్ చేయాల్సింది ఏమి, న్యూమరిక్ వాల్యూస్ అయితే న్యూమరిక్ వాల్యూస్, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్, న్యూమరిక్ క్యారెక్టర్ అంటే న్యూమరిక్ క్యారెక్టర్ ని ఇన్సర్ట్ చేయాల్సిన
ఓకే, మనం యాక్చువల్గా మనం రికగ్నైజ్ చేయాలంటే ఏం చేయాలి? ఫీల్డ్ ఏం చేస్తున్నామంటేమా ఫీల్డ్ డిక్లరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ మనం ఇక్కడ చూడండి, ఐ విల్ షో ఇన్ లైవ్. ఇక్కడ ఒక్క నిమిషం. దిస్ ఈస్ ద ఫీల్డ్ డిక్లరేషన్. ఇక్కడ ఫీల్డ్ ఏం చేస్తున్నాం మనము? ఇక్కడ ఫీల్డ్ ఏం చేస్తున్నామంటే హియర్ ఐఎమ్ డిక్లరింగ్ ద ఫీల్డ్స్. ఓకే, ఏమేమి ఇస్తున్నాము? ఎస్ ఆర్ నో ఇస్తున్నాను అనుకో, దట్ ఈస్ ద ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ ఎస్ ఆర్ నో అంటే ఈ రేడియో బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ ద ఎస్ ఆర్ నో. దిస్ ఈస్ ద ఫీల్డ్ మనకు కావాల్సిన ఫీల్డ్ డిక్లరేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే ఇది కరెక్ట్, ఓకే, ఫిల్ అప్ ద బ్లాంక్స్ ఆర్ నో. అట్లా మనకి ఎట్లాంటి ఫీల్డ్ కావాలో, ఎట్లాంటి ఇన్పుట్ కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇచ్చేదాన్ని ఫీల్డ్ ఇంపార్టెంట్ అనేసి అంటాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? దట్ ఈస్ ద ఫీల్డ్ డిక్లరేషన్. ఇక్కడ ఫీల్డ్ లో మనం ఇవ్వాల్సిన డేటా, దీని క్యారెక్టర్ కావచ్చు, న్యూమరిక్ అవుతా అక్కడ రికార్డ్ ఇన్సర్ట్ చేసే ముందు మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే డూప్లికేట్ వాల్యూస్ ని ఎంటర్ చేయకుండా ఉంటుంది. మోరోవర్ కస్టమర్ అంటే కన్స్యూమర్ యూజర్ ఏం చేస్తున్నాడు అంటే మనం ఇచ్చే ఇన్పుట్ రాంగ్ ఇన్పుట్ ఇవ్వకుండా కరెక్ట్ ఇన్పుట్ ఇస్తాడు. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వెళ్తున్నారమ్మా, మనం ఏం చేస్తున్నాము, మనకు తెలియకుండా మనం నేమ్, మన అడ్రస్ ఏదో ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఏమి ఇచ్చినా ఎంటర్ చేస్తే ఏమవుతుంది? ట్రైన్ నెంబర్ కానీ ట్రైన్ విజిబిలిటీ కానీ మనకు కనబడదు అనమాట. సో దాంట్లో ఎంటర్ ఓన్లీ న్యూమరిక్ నెంబర్ అన్నప్పుడు ఏం చేస్తాం? ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్. ట్రైన్ నెంబర్స్ ఏముంటుంది? ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ ఉంటుంది. మీ యొక్క టికెట్ నెంబర్స్ ఏముంటుంది? ఓన్లీ న్యూమరిక్. దట్ ఈస్ ద ఎంట్రీ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు న్యూమరిక్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు క్యారెక్టర్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్. జస్ట్ ఇఫ్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు జీమెయిల్ ఇచ్చినప్పుడు కింద పాస్వర్డ్ ఏముంటుందమ్మా? దట్ ఈస్ ద ఆస్టిక్ అంటే విజిబుల్ లేకుండా సీక్రెట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని పాస్వర్డ్ అంట. పాస్వర్డ్ అంటేనేమి ప్రొటెక్టెడ్, సీక్రెట్ గా ఉండేదని పాస్వర్డ్. మనం ఇన్పుట్ మెథడ్ ని ఇక్కడ ఏ విధంగా ఇన్పుట్ చేయాలనుకుంటామో దానికి ఇన్పుట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటేనే మనం ఇచ్చే డేటా కూడా ఇన్పుట్ మెథడ్ గా, మనం ఇచ్చే డేటాని మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇన్పుట్ మెథడ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? After creating a table, scratch and design the view. Designing view nothing but same. మనం ఆ ఫీల్డ్ ఇన్పుట్ టైప్ ని ఏమేమి ఇస్తున్నామో దాన్ని ఇక్కడ డిజైనింగ్ వ్యూ అంటామా. దట్ ఈస్ జస్ట్ మనం టేబుల్ పైన వన్స్ క్రియేటెడ్ చేసినాక డబుల్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా టేబుల్ ఇన్సర్ట్ లో ఏమేమి ఉంటుందో మొత్తం ఓపెన్ అవుతుందో. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ద టేబుల్ ఫార్మాట్. అంటే మనం అక్కడ టేబుల్ 1 లో ఇన్సర్ట్ చేసిన నేమ్ కానీ, దాని యొక్క టెక్స్ట్ కానీ, దాని యొక్క కంటెంట్ కానీ మొత్తం ఎంటర్ అయిపోయింది. ఆఫ్టర్ ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ద టేబుల్ మీన్స్ డబుల్ క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్లీ ద టేబుల్ హ్యాస్ బీన్ ఓపెన్ అయితే టేబుల్లో ఉండే కంటెంట్ మొత్తము మనకి క్లియర్ గా కనబడుతుంది. ఇస్ ఇట్ క్లియర్? మై హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉందమ్మా? ఏమా డౌటా? No, sir. Having any doubts, please raise your questions. Sir. ఏం లేదా? No, sir. ఓకే అమ్మా, ఓకే. దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ కాలమ్. కాలమ్ డిస్క్రిప్షన్ నథింగ్ బట్ దాని యొక్క ఇన్పుట్ ఏమేమి ఉందో దాని అవుట్పుట్ మనకి ఇన్సర్ట్ చేసిన డేటాను చూపించేదే డిస్క్రిప్షన్ ఆఫ్ ద కాలమ్ అంటాము. వాట్ ఈస్ ద ప్రైమరీ కీ? ప్రైమరీ కీ ఎందుకు ఇస్తున్నామా? వై యు ఆర్ అసైనింగ్ ద ప్రైమరీ కీ ఇన్ టేబుల్స్? ప్రైమరీ కీ ఎందుకు ఇస్తున్నామంటే ఈ ప్రైమరీ కీ డస్ నాట్ అలౌస్ ద నల్ వాల్యూ, దట్ ఈస్ ద డూప్లికేట్స్. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ యూనిక్ నెంబర్ అంటే అడ్మిషన్ నెంబర్ ఈస్ యువర్ యూనిక్ నెంబర్. వెరాస్ 1 to 58 కానీ 1 to 60 కానీ
మనకి కామన్ గా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా ప్రైమరీకి ఎందుకు అసైన్ చేస్తున్నాం? వై యు ఆర్ అసైనింగ్ ద ప్రైమరీకి నథింగ్ బట్ should not enter the duplicate values. అంటే మీ యొక్క రిజిస్టర్ నంబర్ ఇస్ యువర్ యూనిక్ నెంబర్, వెరాజ్ 1 to 10 1 to 48 అనేది కాదు. మీకు అసైన్ చేసే కాలేజీలో అసైన్ చేసే అడ్మిషన్ నంబర్ ఇస్ యూనిక్. అంటే మీకు ఇచ్చిన నంబర్ ఇంకొకరికి ఇవ్వకుండా ఉండేదాన్ని యూనిక్ వాల్యూస్ అంటామా. అట్లాంటిది ఎక్కడన్నా మిస్టేక్ జరగకుండా ఉండేదానికి మనం ప్రైమరీకి అసైన్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ ఈ నంబర్ ఉంటే మళ్ళీ ఇంకొక నెంబర్ ఎంటర్ చేసి ఆల్రెడీ ద నెంబర్ హ్యాస్ బిన్ ఎగ్జిటెడ్, ఇంక్లూడింగ్ యువర్ టెలిఫోన్ నెంబర్స్. మీ యొక్క మొబైల్ నంబర్స్ కూడా యూనిక్. ఎందుకు అంటే ఇండియా మొత్తం డిఫరెంట్ నంబర్స్ ఉంటాయమ్మా, ఒకే నంబర్స్ ఎవరికి ఉండదు. ఎందుకు అంటే యూనిక్ ఉంటేనే వాళ్ళకే పోతుంది అనమాట. యూనిక్ లేకపోతే ఏమంటే ఆల్ షుడ్ బి కన్ఫ్యూజ్డ్ టు డైల్ యువర్ ఫోన్ నంబర్స్. సో వీఆర్ అసైనింగ్ ద ప్రైమరీ కీ టు గెట్ ద యూనిక్ వాల్యూస్. మనం ఇచ్చే ఇన్పుట్ కావచ్చు, మనకు కావాల్సిన అవుట్పుట్ కావచ్చు, యూనిక్ గా ఉండాలంటే మస్ట్ షుడ్ అసైన్ ద ప్రైమరీ కీ యూజ్ ఏమి డూప్లికేట్ వాల్యూస్ ని ఎంటర్ చేయకుండా ఉండేదానికి మనం ప్రైమరీ కీ అసైన్ చేస్తాం. ఓకే, ఏ ప్రైమరీ కీ డస్ నాట్ అలౌస్ null values and must always have a unique value. A primary key is used to relate a table for foreign key in other tables. Foreign key, primary key అన్న రెండు ఒకటే, whereas should not access the duplicate values. Duplicate values ఏమి ఎంటర్ చేయకుండా ఉండేదానికి మనం ప్రైమరీ కీ యూజ్ చేస్తాం. Is it clear? This is the view of a data sheet, and the designing view is called a switching view అంట. Switching view nothing but ఈ డిజైన్ వ్యూ ఉండేదాన్ని మనం ఏం చేస్తామంటే, డేటా షీట్ వ్యూలో ఉంటే we cannot edit the table. మనం టేబుల్ ఎడిట్ చేయలేము, దాన్ని మాడిఫై చేయలేము. దట్ ఈస్ ఆల్రెడీ ఉన్న టేబుల్ అట్లే ఉంటుంది. దట్ ఈస్ ద డేటా షీట్ వ్యూ. వీ షుడ్ ఎడిట్ ద డేటా. అంటే ఆల్రెడీ ఎంటర్ చేసిన మనము డేటాబేస్ ని ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే దాంట్లో ఎడిటింగ్, కాపీ, డిలీట్ ఇట్లా ఏమైనా చేసుకోవాలంటే ఇన్ డిజైన్ వ్యూలోనే మీరు ఎడిట్ చేస్తారు కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాము, we may switch from one view to another view is called the switching view. That is the data sheet view and design view. Data sheet నుంచి డిజైన్ కి మారేదాన్ని మనము స్విచ్చింగ్ వ్యూ అనేసి అంటాము. Is it clear? See how to entering data అంటే మనం ప్రీవియస్ గా ఎంటర్ చేసినట్టు click on data sheet view and simple start turning a way we enter the data into each field. How we enter అంటే అప్పుడే మనం స్లైడ్ లో చూసినట్టు జస్ట్ ఫీల్డ్, దాని యొక్క ఫీల్డ్ కంటెంట్ ఇన్పుట్ టైప్ ఇచ్చి ఆటోమేటిక్లీ యూ కెన్ ఎంటర్ ద డేటా ఇంటూ యువర్ టేబుల్స్. ఇస్ ఇట్ క్లియర్? See what is the manipulating of data? Data manipulating nothing but adding a new row, updating a record, deleting a record. Okay, that is the manipulating the data. Already manakuన్న డేటానే మళ్ళీ యాడ్ చేయాలంటే we may add the new row or you may update a record. means previous record లో ఏముందో ఆ రికార్డ్ దగ్గర మనం అప్డేట్ చేసుకోవచ్చు. either if you want to delete the permanently you may delete the data. is called manipulating data. What is meant by manipulating data? means adding a new row, updating a record, deleting a record is called manipulating the data. Okay, is it clear? ma having any doubts on this? ma clear ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No sir. Okay, what is forms? A form is nothing but a graphical representation of the table. Already form అంటే nothing but మనం టేబుల్ is the important in MS Access. మా టేబుల్ లోనే మీకు ఫామ్ కానీ దాంట్లో ఇన్పుట్ అంటే స్విచ్చింగ్ మోడ్ కానీ మొత్తం టేబుల్ లోనే వస్తుంది. వాట్ ఈస్ మీన్ బై ఫామ్?
ఫామ్ అంటే ఆల్రెడీ టేబుల్లో ఇన్సర్ట్ చేసి దాని యొక్క కండిషన్స్ అంటే మనకి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ కండిషన్స్ ఇస్తాం either this or that అట్లాంటి కండిషన్స్ దాంట్లో వర్క్ అవుతుందంటే ఫార్మ్స్ లో వర్క్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఫార్మ్ వీ మే క్యాలిక్యులేట్ ద క్యాలిక్యులేషన్స్ ఆల్సో ఈవెన్ యూ మే ఇన్సర్ట్ ద యువర్ మార్క్ లిస్ట్ ఆల్సో కండిషన్స్ ఇచ్చి మనం ఎగ్జిక్యూట్ కూడా చేసుకోవచ్చు అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 35 వస్తే పాస్ లేకపోతే ఫెయిల్ ఫస్ట్ క్లాస్ వస్తుంది కదా ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మనం దాంట్లో యూజ్ చేసుకోవచ్చు అంటే ఫార్మ్స్ లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట దట్ ఈస్ ద యూస్ఫుల్ టు క్రియేట్ ఫార్మ్స్ A form is nothing more than a graphical representation of a table. You can add, update, delete records in your table by using a form. Form అనేది సెపరేట్ గా మనము డేటా అనేది ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం టేబుల్ లోనే ఇన్సర్ట్ చేసిన డేటా మొత్తం ఫామ్ లోనే మనం విజిబుల్ గా చూసుకోవచ్చు ఇస్ ఇట్ క్లియర్ సేమ్ క్రియేటింగ్ ఎ ఫామ్ ఇస్ ఆల్సో లైక్ దట్ మనం టేబుల్ క్రియేట్ చేసినట్టే ఫామ్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిందే బికాస్ విజార్డ్ అంటే విజార్డ్ ఆల్రెడీ ఉన్న ఫార్మ్స్ ని మనం క్రియేట్ చేసుకునేసి we may insert previous data ని మాడిఫై చేసుకోవచ్చు అదర్వైజ్ we may create our own style మనకి ఏ స్టైల్ కావాలన్నా ఆ స్టైల్ క్రియేట్ చేసుకోవచ్చు ఇస్ ఇట్ క్లియర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేవు ఓకే